టాప్ 5 ఆంధ్ర న్యూస్ కి స్వాగతం. నేను పావని. కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో స్లీపర్ బస్సుల్లో సేఫ్టీపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. వరుస ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. 8 నుంచి 9 అడుగుల ఎత్తు, సీట్ల మధ్య ఇరుకుగా ఉండటంతో ఎమర్జెన్సీ సమయంలో బయటకెళ్లడం కష్టమై ప్రాణ నష్టం పెరుగుతోంది. వందలాది మంది మరణిస్తుండటంతో చైనా 2012లోనే స్లీపర్ బస్సులను బ్యాన్ చేసింది. మన దేశంలోనూ నిషేధించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డేటాకు మైండ్ అప్లై చేస్తే ఏఐ అవుతుంది అని వైసీపీ చీఫ్ జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ ఫాలోవర్స్ ట్రోల్ చేస్తున్నారు. డేటాకు మైండ్ అప్లై చేస్తే అనాలిసిస్ అవుతుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవ్వదు. ఏఐలో అల్గోరిథమ్స్, లెర్నింగ్ ప్యాటర్న్స్ ఉంటాయని కామెంట్స్ చేస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు జగన్ వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తున్నారు. ఏఐ అంటే సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పారంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఏపీలోని గుంటూరు, విజయవాడతో పాటు పశ్చిమ గోదావరి, కాకినాడ, అంబేద్కర్, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు అనకాపల్లి, ఏలూరు, తూర్పు గోదావరి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని వానలు పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అటు దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని తెలిపారు. ఇక అమరావతి అభివృద్ధి కోసం ప్రపంచ బ్యాంక్ 2వ విడతగా 1750 కోట్ల రూపాయలను ఇవ్వనుంది. డిసెంబర్ నాటికి ఈ ఫండ్స్ వచ్చే అవకాశం ఉందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ తెలిపారు. తొలి విడతలో WB విడుదల చేసిన 1800 కోట్లలో 50% ఖర్చు చేశాం. ఇందులో 75% పూర్తయ్యాక రెండో విడత కోసం దరఖాస్తు చేస్తామని చెప్పారు. అమరావతి ప్రాజెక్టులకు 13,600 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని గతంలో వరల్డ్ బ్యాంక్, ADB ప్రకటించాయి. ఇక బస్సు ప్రమాదాలకు ప్రధాన కారణం సేఫ్టీ రూల్స్ పాటించకపోవడం. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు అధికారులను మేనేజ్ చేసి బస్సులను తిప్పుతాయనేది బహిరంగ రహస్యమే. తీరా ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వాలు, అధికారులు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు చేపడతాం అని ఒక కామన్ డైలాగ్ చెప్పేశారు. మరి ఈ మరణాలకు బాధ్యత ఎవరు వహించాలి? బస్సు యాజమాన్యమా, ప్రభుత్వమా, అధికారులా? అన్ని తెలిసి బస్సు ఎక్కిన ప్రయాణికుల? ఇది వాళ్ళ టాప్ 5 ఆంధ్ర న్యూస్. రేపటి టాప్ 5 ఆంధ్ర న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.